సో హాయ్ గైస్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలో చాలా అయితే డిఫెక్ట్లు అయ్యాము, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది చూడండి. సో హాయ్ గైస్ అందరికీ, నేను మీ ఎస్ఎఫ్జి శాండీని. ఈరోజు వీడియో ఏంటి అంటే మనమైతే సిఎస్ ర్యాంక్ పుష్ కోసం అయితే మనమైతే సిఎస్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టి వాళ్ళైతే ఎమోట్ వేసారు, కానీ రికార్డ్ చేయలేదు మనమైతే. కాబట్టి ఈ రౌండ్ మనమైతే కొట్టేసి ఎమోట్లు అయితే ఇవ్వాల్సిందే కన్ఫామ్గా. ఇగో ఆల్రెడీ ఇద్దరైతే అయిపోయారు, మనం వాళ్ళిద్దరిని కొట్టేస్తే ఎమోట్ మామూలు అబ్బా. ఒకరిని ఆల్రెడీ మళ్ళీ ఒకరిని డౌన్ చేశాడు ఇప్పుడు మనమైతే మనోడికైతే రివైవ్ ఇద్దాం ఫస్ట్, ఎందుకంటే చెప్పండి నేను వాగరా కొద్దిసేపు ఆగు. వీళ్ళు ఒక పక్క నీతో మాట్లాడుతుంటే ఇక్కడ రౌండ్ ఓడిపోతుంటే మనమేమో అయితే చూడు అమ్మ వేసుకోడతా ఈసారి ట్రై చేస్తా చూడు మామ. అరే అలా కాదురా బాబు, కొడతా చూడు ఈసారి కన్ఫామ్గా. నువ్వు ఒకనైతే ఎత్తుకట్టు నాకు చేశాను చూడు, ఈ ఆటైనా కన్ఫామ్గా కొట్టాల్సిందే నేను వేసి. కానీ అగో ఎక్కడైతే ఒకడు ఉన్నాడు ఆల్రెడీ. రారు ఇద్దరు వచ్చారు, ఒకటైతే రాకమ్మా. నేనైతే కొట్టేటప్పుడు సరే మామ, ముందు ఏసీలు చూసుకుంటుంటే మ్యాచ్ అయితే ఓడిపోతున్నాము. అందుకని మనమైతే ఇప్పుడు బూయ అయితే కొట్టియాలి, ముందు మనకు బూయ ముఖ్యము. అగో ఇది కూడా ఆఫ్లైన్ మనమైతే డౌన్ చేసాము, వాడిని ఫుల్ కిల్ చేసాము. ఇంటి నుంచి ఒకటి కొడుతుంటే వాడు అయితే మనోడైతే కొట్టేశాడు. అరే ఆగరు ఫుల్ డేగా, వాడికైతే బాడీ షర్ట్ అయితే మళ్ళీ కొట్టేసాము వాడికి. ఇంకిద్దరైతే ఉన్నారు వాళ్ళిద్దరు అటు సైడే ఉన్నారు, ఇటు సైడ్ అయితే లేరు. మనమే పోవాలి, ఇంకోళ్ళు రారు కాబట్టి ఎప్పుడే మనం ఇంకా రష్ పోవాల్సిందే. అరే ఇక్కడ కూడా లేరు కదరా, అదిగో అక్కడ ఉన్నారు. అక్కడైతే మనం వెళ్ళిపోయారు. ఈ కిల్లు కూడా దబ్బారు ఆ కిల్లు ఆగంట కొడతామని ఏం లేదు, వాళ్ళు పడుతుంటే మనం లూట్ ఎత్తుకోవటమే. ఈ రౌండ్ అయినా ఒక్క కిల్ అయినా కొడతామో లేదైతే చూద్దాం. కానీ వాడికైతే డ్యామేజ్ ఇస్తే వాడేం కవర్ మన దగ్గర డబల్ షాట్ ఉంది కాబట్టి వన్ ట్యాప్కి అయితే ట్రై చేద్దాం MP5 త్రిబుల్ చిప్ వదులుకోవడంలో డబల్ షాట్ని అయితే తీసాం మనము. వాడైతే వచ్చాడు, జస్ట్ మిస్ ఒక్క బుల్లెట్ పడిపోయి లేకదనుకుంటా. ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేలా అయితే ఆడుతున్నాము. ఈ మ్యాచ్ అయినా కొడతామో లేదైతే మీరే చూడండి. మేమైతే వన్ ట్యాప్ గన్ అయితే తీసాము. వాడికి అబ్బా హెడ్ అయ్యా. ఎప్పుడైనా మీరైతే హెడ్ కొట్టినప్పుడు ఎమ్మటి బాడీ కొట్టండి, లేకపోతే కిల్ అయితే మనల్ని అయితే కొట్టేస్తారు. ఈ కూడా హెడ్ అయ్యా. ఒక 2 బుల్లెట్లు, 1-2 అయిపోయింది ఇంకిద్దరు వేసి కొట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది మనకి. వీడు కూడా హెడ్ కొట్టేస్తే పోలా. హెడ్ పట్టదురా, ఊరే నా కిల్లురా. ఊరే కొట్టేశాడు వీడికైనా అబ్బా, వీడిని కూడా కొట్టేశారు. ఏజ్ అయితే మిస్ అయింది నెక్స్ట్ సారి అయితే చూద్దాం మళ్ళీ. ఒకడైతే పైకి ఎక్కాడు, ఈయన కొడదాం అనుకుంటా. కవర్ ఫైటింగ్ ఆడుతున్నారు వీళ్ళు మాత్రం. బయటికి అయితే బయటకు వస్తే కొట్టేస్తున్నారు ఇప్పుడైతే హీల్ వేసుకొని మళ్ళీ అయితే కొడతాం. వేసుకున్నారా ఇంకా రాండ్రా షర్ట్లు ఏమి ఇచ్చకూడదు. కానీ నేనే మనకైతే ఒకడైతే పోయాడు, మనోడినైతే డౌన్ చేశారు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ. సో కవర్ తీసుకుని ముందు బయటికి రావట్లేదు వీళ్ళైతే. అక్కడ ఎవరైనా వాడు మనోడు మర్చిపోయామమ్మా ఇందాక మీకు ఒకటి చెప్దాం అనుకున్నా.
టుంటు మామయ్య అయితే మనకైతే వచ్చాడు అడుగోండి. ఇమోజీస్ పెట్టి చంపుతున్నాడు మామ. నాకు రివ్యూ ఇవ్వలేదని ఆ రివెంజ్తో అయితే చెప్తాడు అలాగా. ఇప్పుడు పైనుంచి అయితే ఒకడైతే కొట్టాడు, ఫైరింగ్ అయితే వస్తుంది. మనం పైకి ఎక్కాలి ముందు ఫస్ట్ ఎక్కువ. అదిగోండి మామ ఎక్కడైతే ఒకటి ఫుల్ బాడీ అబ్బాయి హెడ్ మీద పోవట్లేదు మామ. హెడ్ కొడదాం అనుకుంటుంటే ఇంకొకడైతే పైన ఒకడైతే రివైవ్ ఇస్తున్నాడు. వాడు ఛాన్స్ ఇవ్వకుండా అయితే కొట్టేశాడు. అరే ఆగరాగరా ఒకటి నువ్వు అనేసారి టైం కూడా లేదు. ఇదిగో ఈడు టుంగ్ మాయ అందరికి తెలిసిన మాయే. కాబట్టి ఈ మ్యాచ్ అయితే మనమైతే గెలవాలి కన్ఫామ్గా, సరేనా? మన టుంగ్ మాయ కోసమైనా సరే. వాళ్ళేమో అందరూ అయితే అయిపోయారు మామ. వాళ్ళైతే స్క్వాడ్ అయితే ఉంది, వాళ్ళు 4 వస్తున్నారు. హెడ్ ప్యూరిడ్ కవర్కి వచ్చా కదరా, అది ఎలా కొట్టారా? టుంగ్ మాయ వెనకాలే పోదాం మనం మాత్రం. తగ్గేదా తుంగ్ మాయ కల్లే పోదాం మనమైతే. రాగరా మనకైతే ఈరోజు సిఎస్ ఆడుతుంటే ఓడిపోతున్నాం అని లోన్ అయితే స్టార్ట్ చేసాము. మనం అయితే దీంట్లో అయితే గెలుస్తామో లేదో ముందు అయితే కామెంట్ చేసుకొని ఉండండి. అయితే మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే మనమైతే కొట్టడం కూడా కామెంట్ అయితే చేయండి. మనకైతే డబుల్ షాట్ అయితే తీసాము. M7 ఈ మధ్య చాలా హెడ్ షాట్లు కూడా పడుతున్నాయేమో అమ్మ డబుల్ షాట్. అందుకని మేము డబుల్ షాట్ తీసాము. మీరే చూడండి ఎలా పడుతున్నాయో. అరే ఏంద్రా కనెక్ట్గా అట్లా మళ్ళీ అరే అయిపోతుంది ఏంది మామయ్య వీటిలో. ఇప్పుడైతే మనం అయితే హీల్ వేసుకుందాము వాడిలో. అరే వెనకాల మామ మనకైతే 42 HP అయితే ఉంది. ఒక్క బుల్లెట్కి అయిపోతాం. అదిగా మాకు పడ్డది. ఫైనల్గా అయితే డబుల్ షాట్ అయితే స్టార్ట్ అయితే కొట్టేసాము మనమైతే. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే పోదాం పండి చలో. ఎందుకనో మామ ఈ మధ్య డబుల్ షాట్తో బాగా పడుతుంది, అందుకనే డబుల్ షాట్ తిప్పుతుంది. అరే ఆగరడి వాడైతే వస్తున్నాడు. కొట్టేశాడు మామ. అయితే ఫాస్ట్గా హీల్ అయితే వేసుకోవాలి. త్వరగా ఊరా. అది 6 రౌండ్ అయితే కొట్టేశాడు మామ. నెక్స్ట్ రౌండ్ అయితే ఆ రౌండ్ అయితే కొట్టేద్దాం మనమైతే. ఆ రౌండ్ కొట్టేసాడు కాబట్టి మనమైతే ఈ రౌండ్ కొట్టుదాం. మీరు ఎన్ని ఇయర్స్ ఓల్డో కామెంట్ చేయండి మామ. అలాగే మీ యూఐడి అయితే కామెంట్ చేయండి. నేనైతే రిక్వెస్ట్ పెడతాను మీ యూఐడికి. ఎవరు నమ్మకపోతే నన్ను ఒకసారి నమ్మండి మామ ప్లీజ్, సరేనా? ఇదైతే వచ్చాడు బుల్లెట్, 2వ బుల్లెట్ బాగా. ఫైనల్ అయితే మనమైతే కొట్టేసాము. మనకైతే 2 రౌండ్లు అయితే మనమైతే విన్ అయ్యాము. మనం ఈ రౌండ్ కూడా కొడదాం. 1 2 అయిపోయింది మామ. 2 రౌండ్లు కొడితే పోయగొట్టినట్టే. ఈ రౌండ్ ఏం చేద్దాం, స్పీకర్ తెద్దాం. స్పీకర్ కూడా ఒకసారి పడుతుంది ఒకసారి పడతలే మామ. చూద్దాం పడుతుందో లేదో. వేస్తే ఎక్కడుందో తెలుస్తుందని వేసాము. ఇంకోటి ఇదైతే ఫ్లాష్ అయితే వేసేసాడు. రేటు వాడు అటు వచ్చి ఉంటాడు మామ, మనం ఇటు వస్తే. అందుకని అడగండి. ఇది ఇప్పుడు వస్తాడు చూడండి మామ. ఇప్పుడైతే అడిగి వస్తాడో లేదు చూద్దాం అగండి. అడిగి వచ్చాడు. నెక్స్ట్ 2 3 బుల్లెట్ తగిలింది మామ షాట్.
ఫైనల్గా అయితే 4 రౌండ్స్ అయితే కొట్టేస్తాం మామ. ఒక్కటి కొడితే మనం గెలుస్తాం, వాడు 4 కొడితే వాడు గెలుస్తాడు. కానీ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఈ రౌండ్ అసలుకి మరి కనెక్ట్ అవ్వరది ఏంటో. ఒక్కోసారి ఈ రౌండ్ కనెక్ట్ అయితే కనెక్ట్ కదా, ఒక్కొక్క రౌండ్కి ఇది చిరాకు పుట్టిస్తుంది ఈ మధ్య. అరే కనీసం బుల్లెట్ అయిన తాగలు మా బుల్లెట్ కొట్టేసాము. 2 బుల్లెట్లు అవి స్ప్రే దింపేశారా. ఐఎమ్ వెరీ సో సాడ్. వాడైతే ఎలిమినేటెడ్ అయితే అయిపోయాడు మామ. ఫైనల్లీ మందే బూయా.